వెల్కమ్ టు ఆటపాట. ఈరోజు టాపిక్ వస్త్రం. మన దగ్గర ఎన్ని బట్టలు ఉన్నా సరే ఇంకా కొనుక్కోవాలన్న ఆశ ఉంటుంది. ఏ చీర చూసినా సరే, ఏ బట్టలు చూసినా సరే, వాళ్ళు వేసుకున్నారంటే వాళ్ళని చూసి మనం కొనుక్కోవాలనిపిస్తుంది. మన దగ్గర ఉన్న బట్టల విలువ తగ్గిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన దగ్గర చిరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ కొనుక్కుంటాం, చిరిగిపోతూ ఉంటాయి, మళ్ళీ కొనుక్కుంటూ ఉంటాం. ఇలాంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఒకటి ఉందండి. ఏంటంటే ఈ తోలు వస్త్రం. ఈరోజు టాపిక్ అదే. ఒక జీవితానికి సరిపోయేంత వస్త్రాన్ని అమ్మ ఇచ్చింది. దీని విలువ గురించి తెలుసుకుందామా? ఒక్కసారి కట్టినాక కడదాకా వచ్చు ఈ తోలు వస్త్రం. ఇది ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చింది. జుట్టు మొలుచు తోలు వస్త్రం, చిరిగిన మూసుకునే తోలు వస్త్రం. చిన్న చిన్న చిల్లులున్నా కానరాదు ఈ తోలు వస్త్రం. అంటే గాలాడుతుంది కదా తోలుకి. చిల్లులున్నా కానరాదు తోలు వస్త్రం. బయట చెడుని బయటికి ఆపి లోన చెడుని బయటికి పంపించే, చుట్టూ ప్రహరీ గోడలా నిలిచే ఈ తోలు వస్త్రం. ఒక్క రక్తపు చుక్క కూడా బయటికి పోనీకుండా ఆపే ఈ తోలు వస్త్రం. చలికి వణికి వేడికి మాడి అయినా నీ వెంట ఉండు తోలు వస్త్రం. నువ్వు కావాలంటే సాగుతుండే, వద్దంటే సన్నపడే తోలు వస్త్రం. చెమట పట్టే తోలు వస్త్రం, రోజు ఉతికిన మాయని తోలు వస్త్రం. నువ్వు నడిచిన, దూకిన, పరిగెత్తిన, ఆడిన నీ కాలి కింద నలుగు తోలు వస్త్రం. నీకు రక్షగా నిలుచు తోలు వస్త్రం. నువ్వు ఇంటి పని, ఒంటి పని, వంట పని, ఏ పని చేసినా నీ వెంట ఉండి వేలాడు తోలు వస్త్రం. సంభోగంలో బట్టలే విప్పలేనిది ఈ తోలు వస్త్రం. నీ వెనక ఉన్న వీపులా వెంట ఉండు తోలు వస్త్రం. నీ వెన్నుముక విరిగిన పట్టుకొని ఉండు తోలు వస్త్రం. రాత్రి పగలు నీ వెంటే ఉండి నువ్వు నిద్రిస్తున్నప్పుడు కంటికి దుప్పటిలా కప్పు ఈ తోలు వస్త్రం. నువ్వు నిద్రించినా నిదురపోని తోలు వస్త్రం. నీకు జబ్బే వచ్చినా, మరణించిన, నిన్ను వదిలి వెళ్ళని ఈ తోలు వస్త్రం. కడదాకా వచ్చు ఈ తోలు వస్త్రం. అమ్మ ఇచ్చిన ఈ తోలు వస్త్రం కన్నా గొప్ప వస్త్రం ఈ ప్రపంచంలో ఉంటుందా? అమ్మ ఒంటి ఇంటికి అద్దె కట్టలేము. అమ్మ ఒంటి ఇంటిని ఒక్కసారి గడప దాటాక మళ్ళీ గృహప్రవేశం చేయలేము. ఆమె చుట్టూ తిరగడం తప్ప. అందుకే అమ్మ ఇచ్చిన భిక్ష ఈ తోలు వస్త్రం. ఇది చంద్రబోస్ గారు రాశారనుకుంటారేమో. కాదు, నేనే రాశాను. స్వయంగా నేనే రాశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చలేదనుకోండి, తిట్టద్దు, జస్ట్ చెప్పండి.